ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 57వ భాగానికి వస్తున్నాము. ముందుగా క్రిందటి భాగంలోని ముఖ్యాంశాలు. జ్ఞానం వల్ల ఆవరణ లేక కారణ శరీరం అనేది నశిస్తుందంటారు. మరి స్థూల శరీరం ఉంటుందా జ్ఞానం కలిగిన తర్వాత అని అడిగితే, స్థూల శరీరం ఉంటుంది. అనుభవించవలసిన ప్రారంధం ఉన్నంత వరకు. మరి ప్రారంధం ఉంటే ఇంకా జ్ఞానం ఏమిటి, మోక్షం ఏమిటి అంటే, వాసనలు 2 రకాలుగా ఉంటాయి. బంధహేతువులు, భోగహేతువులు. అంటే ఒక విషయాన్ని అనుభవించాలి అనేటువంటి వాసన వచ్చినప్పుడు, లేక వదిలించుకోవాలనే సరే, ఒక వాసన బయటికి ఆలోచన రూపంలో వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించి ఆ విధంగా మనం చేస్తే అనుభవించినట్లు అవుతుంది, వాసన గట్టిపడుతుంది. అది బంధహేతువు అంటే. ఇంకొక రకం ఏంటంటే, ఏదో ఊరికే అట్లా పైకి వచ్చింది, దానికి తగినట్లుగా ఏదో పని జరిగింది, దాని గురించిన మళ్ళీ ఆలోచన గాని దాన్ని ప్రోత్సహించడం గాని ఉండదు. అంటే వచ్చి వెళ్లిపోయింది. అందువల్ల ఆ వాసన బలహీనపడ్డట్లు అవుతుంది గాని మళ్ళీ ఇంకా గట్టిపడదు. అందువలన అది భోగహేతువు మాత్రమే, భోగానికి పనికొస్తుంది, బంధహేతువు కాదు. దీనికి ఉదాహరణగా ఏం చెప్తూ ఉంటారు, వేగించిన గింజలు తినటానికి పనికొస్తాయి గాని మళ్లీ మొలకెత్తవు. తర్వాత అహంకారము, అహం అనే 2 పదాలని వివరిస్తూ, అహంకారము అంటే శరీరంతో కూడి నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను అంటూ బంధంలో తాను పడుతూ ఉంటుంది. అహం అంటే అహంకారం కంటే కూడా వేరుగా ఉండి, ఇక్కడ జరిగేటటువంటి మార్పులతో సంగము లేకుండా ఉంటుంది. సాక్షి అని కూడా చెప్పచ్చు. అటువంటి స్వరూపాన్ని అహం, అహం స్ఫురణ. తెలుగులో మనం అసలైన నేనని, శుద్ధ చైతన్యమని ఇట్లాంటి మాటలు కూడా వాడుతూ ఉంటాం. ఈ అహం అనే మాటని 2 అర్థాల్లో వాడుతూ ఉంటారు కాబట్టి సందర్భానుసారంగా అర్థం చేసుకోవాలి. తరువాత అత్యుత్తమమైనటువంటి అనుగ్రహము, దీక్ష మౌనమే, ఉపదేశము మౌనమే. తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు గురువు లేక దేవుణ్ణి ప్రార్థించుకోవటం చేయవచ్చునా అంటే చేయవచ్చును అన్నారు. అంటే సాధారణంగా నిష్కామ కర్మ, నిష్కామ భక్తి, ఏ కోరిక లేకుండా ప్రార్థించాలి. మోక్షం మాత్రమే కోరుతూ ఉండాలి. అయితే తట్టుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ప్రార్థించుకో, తప్పులేదు. మహర్షి గారి పద్ధతిలో ఏదో చెప్తూ నిద్ర గురించి వచ్చింది. నిద్రలో ఉన్న నువ్వు, ఇప్పుడు మెలకువలో ఉన్న నువ్వు, రెండిట్లో ఏది నిజమైనటువంటిది, యథార్థం? అప్పుడేమో దేంతోనూ కలవకుండా తానుగా ఉంటుంది. ఇప్పుడేమో రకరకాల ఆలోచనలు అంటే మనస్సుతో కలుస్తుంది. ఏది అసలైన నువ్వు, అది తెలుసుకో అన్నారు. ఆత్మానుభవం లేక ఆత్మజ్ఞానం కోసం కూడా
ఆలోచించడం అవసరం కదా అంటే అవును, ఆలోచించవచ్చును. కానీ తక్కిన ఆలోచనలన్నింటినీ తీసివేసే పద్ధతిలో అది ఉండాలి. అంటే మనం వేరే సమయాల్లో వేరే సందర్భంలో చెప్పుకునేటువంటి మాటలు శ్రవణము, మననము, నిధిధ్యాసన. ఇందులో కూడా మనస్సు పనిచేస్తూ ఉంటుంది. ఆ మనస్సు యొక్క పనిని ఉపయోగించుకుని మనస్సును ఆపటానికి ప్రయత్నం చేయాలి. అంటే ఆలోచన ఉపయోగించుకుని ఆలోచనని ఆపాలి అన్నారు. ఆత్మజ్ఞానం అంటే కోరికలు లేని స్థితి అయి ఉండాలి కదా. మరి అందరికీ అట్లా ఉండటం లేదే. అంటే గాఢ నిద్రలో నువ్వుగానే ఉన్నావు, అక్కడ ఏ కోరికలు లేవు. అదేవిధంగా ఇప్పుడు కూడా గాఢ నిద్రలో వలె ఉండటానికి ప్రయత్నం చెయ్యి. అంటే నీ స్వరూపాన్ని మర్చిపోకుండా ఉండటానికి ప్రయత్నం చెయ్యి అని. నాకు జ్ఞానం కావాలి అని అడిగారు ఒక ఆయన. నాకు అంటే నేను అని కదా. ఆ నేనంటే ఏమిటో తెలుసుకో, అదే జ్ఞానం అన్నారు. కామక్రోధం మొదలైనటువంటి దుర్వృత్తులు, ఆవేశాలు, ఉద్వేగాలు పోగొట్టుకోవటం ఎలాగా అంటే మహర్షిగా చెప్పే పద్ధతిలోనే నీ స్వరూపాన్ని చూసుకోవటం ద్వారా. నీకంటే రెండవది వేరుగా ఉన్నది అనుకుంటే అవన్నీ వస్తాయి. నీ స్వరూపాన్ని గుర్తించు, అందులో ఏ మార్పు లేకుండా ఎల్లప్పుడూ ఉంటుంది, దానికి ఏ అవసరమూ లేదు, దీన్ని గుర్తిస్తూ ఉండు అన్నారు. అంత తేలికగా పోవటం లేదు అంటే వాటిని ఏదో రకంగా కాస్త ఆపుకో. అయితే బలవంతంగా ఆపటం తాత్కాలికంగానే ఉపయోగిస్తుంది. తరువాత ఆత్మానుభవం అంటే తనలోనే ఆనందం ఉన్నది అన్న విషయాన్ని రూఢి చేసుకుంటూ ఉంటే బయట నుండి వచ్చే తాత్కాలిక సుఖాల మీద ధ్యాస తగ్గిపోతుంది అన్నారు. కుటుంబంలో ఉంటూ ఆ వ్యవహారాల్లో మునిగిపోయే వారికి ఆత్మానుభవం కలుగుతుందా, వారికి మోక్షం ఉంటుందా అని అడిగితే అసలు కుటుంబం అంటే ఏమిటి? కుటుంబం నీలో ఉందా? కుటుంబంలో నువ్వు ఉన్నావా? అంటే కుటుంబము, నేను, నా వాళ్ళు ఇవన్నీ నీ మనస్సులోనే ఉన్నాయి, వాటిని తీసేసుకో అన్నారు. ఆలోచనలు లేకుండా ఉండు అని చెప్తున్నారు, బాగానే ఉంది, కానీ వాటిని తీసేయటం అంత తేలిక కాదే అన్నారు. అంటే మహర్షి గారు ఏమన్నారు? ఆలోచనలు లేకుండా ఉండనక్కర్లేదు, ఆలోచనల యొక్క మూలమేమిటి అని వెతుకుతూ ఉంటే ఆ మూలమైనటువంటి సత్పదార్థం తెలియవస్తే ఈ ఆలోచనలు వాటంతటవే పోతాయి అన్నారు. కర్మ అంటే పనులు బంధాన్ని కలిగిస్తాయి, కానీ ఏదో ఒక రకమైన పని లేకుండా ఉండలేము కదా. అంటే పని బంధము కాకుండా ఉండే విధంగా పని చేయాలి. అంటే దాన్ని ఇంతకుముందు వచ్చింది నిష్కామ కర్మ లేదా అకర్త భావం, నేను కర్తను కాదనే భావం, ఆ విధంగా చేస్తూ ఉండాలి. మంత్ర జపాన్ని గురించి ఎవరు అడిగితే చెప్పారు. మంత్రం చేస్తూ ఉండగా మొదట్లో కొంచెం పెద్దగాను,
తర్వాత లోపల లోపల సూక్ష్మంగాను ఇంకా ఇంకా చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా ఇంకా సూక్ష్మం అవుతూ అవుతూ వచ్చి అదే జరుగుతోంది, నేను చేయటం లేదు అనిపిస్తుంది. ఆ తర్వాత అది కూడా ఆగిపోతుంది. అదే ఆత్మానుభవం. ఆ విధంగా మంత్రం కూడా ఉపయోగిస్తుంది అని చెప్పారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 57వ భాగంలోకి వచ్చాము. 1938 అక్టోబర్ 15 అన్నామలై స్వామి అని ఆయన మహర్షి గారికి పరిచారకుడుగా అంటే సహాయకుడుగా చాలా కాలం ఆశ్రమంలో ఉండేవాడు. మహర్షి గారు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండే వాటిల్లో తనకు నచ్చిన వాటిని ఒక డైరీలో రాసుకునేవాడు. ఇప్పుడు ఆ డైరీలో ఆయన రాసుకున్న వాటిలో నుంచి కొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ ఇస్తున్నారు. ఇవి ప్రత్యేకంగా సంభాషణ లాంటివి కాకపోయినా కొన్ని మంచి మాటలు. సంభాషణ 530. ప్రపంచంలో ఉంటూ కూడా సంగము కోరికలు లేకుండా ఉంటూ తన స్వరూపాన్ని మర్చిపోకుండా ఉన్నవాడే సరి అయిన మనిషి. సన్యాసం కావాలా ఆత్మజ్ఞానానికి అడిగనిదానికి? నేను అన్నిటినీ సన్యసించాను అని అనుకుంటూ ఉంటే అతనిలో అహంకారం ఉన్నట్టే. కనుక నేను సన్యాసిని అనుకునే సన్యాసి కంటే గృహస్థుగా ఉంటూ నేను గృహస్థును కాను అనుకోగలిగిన వాడే నిజమైన సన్యాసి అన్నారండి. ఇది మహర్షి గారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. అంటే మానసికమైనటువంటి స్థితి ముఖ్యం. బాహ్యంగా సన్యాసం ముఖ్యమా కాదా అంటే ఒక స్థాయిలో వాళ్ళకి ఒక సందర్భంలో దాని విలువ దానికి ఉంటుంది. అంటే ఒంటరిగా ఉంటే సాధనలు బాగా సాగుతాయి అని. కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఇక ఆ ప్రశ్న లేదు. ఒంటరిగా ఉన్నావా, నలుగురిలో ఉన్నావా, గృహస్థాశ్రమమా, సన్యాసమా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఏం లేదు. ఏది సంబంధం లేదు. అది జ్ఞానం. తరువాత సంభాషణ 532. ప్రశ్న: ఈ ప్రపంచంలోని దుఃఖాల నుండి విముక్తికి మార్గం లేదా? మహర్షి గారు: దానికి ఒకే ఒక్క మార్గం ఉన్నది. అదేంటంటే తన ఆత్మను ఎటువంటి సందర్భంలోనూ మరచిపోకుండా ఉండగలగటము. నేనెవరు అన్న విచారణ ప్రపంచంలోని కష్టాలన్నింటికీ విరుగుడు. అదే పరిపూర్ణ సుఖము. తరువాత సంభాషణ 533. గాంధీ గారు 21 రోజుల సత్యాగ్రహం అంటే ఉపవాస దీక్ష మొదలుపెట్టబోతున్నారు అని వార్త రాగానే కొందరు యువకులు వచ్చి, మేము కూడా అక్కడికి వెళ్తాము, మేము కూడా ఆయనతో పాటు దీక్ష చేస్తాము, మాకు అనుమతి ఇవ్వండి అన్నట్లుగా మహర్షి గారితో మాట్లాడారు. మహర్షి గారు నవ్వి అన్నారు, మీకు అటువంటి భావాలు ఉండటం మంచిదే, కానీ ఏం చేయాలి? గాంధీ గారు తపస్సు ద్వారా ఇటువంటి స్థితిలోకి వచ్చారు, మీరు కూడా దాన్నే చెయ్యండి ముందు అన్నారు. తరువాత సంభాషణ 534. అన్నామలై అడిగారు, నామదేవ్, తుకారాం, తులసీదాస్ మొదలైన వారు భగవత్ సాక్షాత్కారం పొందారు అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఆ దేవుణ్ణి ఏ విధంగా చూచారు? మహర్షి గారు:
ఎట్లా చూచారా? నీవు ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తున్నావు అట్లాగే. అంటే ఏంటండి? వేదాంత పరంగా చెబితే ఏదైనా దృశ్యమే. కంటికి కనపడింది, దేవుడు కంటికి కనపడితే చాలా గొప్ప విషయమే. కానీ అది కూడా దృశ్యంలో ఒక భాగము. తరువాత సంభాషణ 535. ఒకప్పుడు అన్నామలై స్వామి అడిగారు, పనిలో ఉంటూ కూడా భగవంతుని ఆరాధన ఎట్లా చేస్తూ ఉండొచ్చు? దీనికి మహర్షి గారు ఏమీ సమాధానం చెప్పలేదు. 10 నిమిషాలు గడిచినాయి. తర్వాత కొద్దిమంది బాలికలు మహర్షి గారి దర్శనానికి వచ్చారు. వాళ్ళు పాడుతూ డాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఆ పాటలోని అర్థం ఏంటంటే, కృష్ణుని భావం పోకుండా మేము పాలను చిలుకుతున్నాము. అంటే చేతులతో పాలు చిలకటం అనే పని జరుగుతూ ఉన్నది, కానీ మనస్సులో కృష్ణుడి భావం వదలకుండా ఉన్నది అన్నట్టు. అప్పుడు మహర్షి గారు ఈ అన్నామలై వైపు తిరిగి, నువ్వు అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం అన్నారు. అదే భక్తి, అదే యోగం, అదే కర్మ. అంటే రెండూ చేయొచ్చు. ఎక్కువ మనసు దాని మీద పెట్టి కొద్దిపాటి మనసుతో అలవాటైన పనులన్నీ చేసుకుంటూ ఉండొచ్చు అని. వాళ్ళు వెన్న చిలుకుతూనే కృష్ణుని తలుచుకుంటూ ఉన్నట్లు. తరువాత సంభాషణ 536. నేను ఈ దేహము అంటే దేహాభిమానం, అందులో బాగా మునిగి ఉన్నవాడు మహాపాపి. వాడే ఆత్మహత్య చేసుకున్నవాడు కూడాను. అంటే నిజంగా ఆత్మ చస్తుందని కాదు, తాను లేకుండా పోయినాడు, పతనమైపోతాడు ఆ అర్థంలో. దేహాభిమానం ఉంటేనే మహాపాపము అంటున్నారు. ఇక నేను ఆత్మను అనేటువంటిదే మహాపుణ్యం. అటువంటి భావంలో ఒక్క నిమిషం ధ్యానం చేయగలిగినా అది సంచిత కర్మల్ని దహించి వేయటానికి ఉపయోగిస్తుంది. అది తన ఎదురుగా చీకటిని నిలబెట్టుకోలేని సూర్యుడిలాగా ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానం. ఆ ధ్యానంలో నిలబడగలిగే వారికి ఎటువంటి పాపము అంటదు. సంభాషణ 537. మహర్షి గారు ఒకప్పుడు అన్నారు, కోరికయే మాయ, కోరిక లేకుండా పోవడమే దేవుడు. తరువాత సంభాషణ 538. ఇది కూడా అన్నామలై గారి డైరీ నుంచి వచ్చింది. ఆయన అడిగాడు, ప్రాపంచిక కార్యకలాపాలకి ధ్యానానికి తేడా ఏమిటి? మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు, ఏమీ తేడా లేదు. ధ్యానానికి ప్రపంచ వ్యవహారానికి ఏం తేడా లేదు అంటున్నారు. ఎట్లాగూ ఒకే పనిని 2 పేర్లతో చెప్పటం, అంతకంటే ఏం లేదు. కాకి 2 కళ్ళుంటాయి, కానీ ఒకటే గుడ్డు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అంటారు. ఏనుగుకి తొండం ఉంటుంది, అది గాలి పీల్చుకోవడానికి నీళ్లు తాగటానికి కూడా ఉపయోగిస్తుంది. ఈ 2 ఉదాహరణల ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆలోచించడము, ఒక్కోసారి పైపైన ఆలోచించడం, ఒకసారి తీవ్రంగా ఆలోచించడం, ఒకసారి బాగా ఏకాగ్రం చేసేదైనా పనులు చేస్తూ ఉండటం, ఇది లౌకిక వ్యవహారంలో కూడా జరుగుతూ ఉంటుంది. అదే పని ఆత్మ మీద కానీ దేవుడి మీద కానీ పెడితే ధ్యానము అంటాం. చేసే పని ఒకటే రకం, తీవ్రంగా ఒకే దాని మీద మళ్ళీ 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 చేస్తూ ఉండటం.
మనకి భగవద్గీతలో కూడా వస్తుంది చూడండి, విషయ ధ్యానము ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు విజాయతే అని వస్తుంది. విషయ ధ్యానము అంటారు. విషయాల గురించి ఊరికి ఆలోచిస్తూ ఉండటం. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఏం చేయాలి? అదే అలవాటును దీనికి ఉపయోగించాలి. విషయ ధ్యానం కాకుండా ఆత్మధ్యానము అని మహర్షి గారు చెప్పారు. తరువాత సంభాషణ 540. ఒకప్పుడు అన్నామలయ్య గారు అడిగారు, ధ్యానంలో చాలా సుఖం ఉంటుంది, ఇంద్రియ విషయాల్లో కంటే ధ్యానంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది, అయినా మనస్సు ఎందుకు విషయాల మీద పరిగెడుతూ ఉంటుంది, ఆత్మ మీదే ఉండిపోవాలని ఎందుకు అనుకోదు? మహర్షి గారు, సుఖము దుఃఖము రెండూ కూడా మనస్సు యొక్క స్వభావాలే. మన యొక్క స్వభావం ఎల్లప్పుడూ హాయిగా ఉండటం. కానీ మనం ఆత్మను మరచిపోయినాము, శరీరాన్ని మనస్సుని ఆత్మగా భావిస్తున్నాం. ఈ పొరపాటు తాదాత్మ్యం అంటే అభిమానం వలన దుఃఖం కలుగుతున్నది. అయితే ఏం చేయాలి? వాసనలు ఇవి అనాది కాలంగా వస్తూ ఉన్నాయి. ఎన్నో జన్మల నుండి మనకి బలపడుతూ వచ్చినాయి. అందుకే వాటికి అంత బలం. మన యథార్థ స్వరూపమైన ఆనందం గట్టిగా నిలబడిపోయి ఉండాలి అంటే వాటి ప్రభావం తగ్గాలి. దాన్నే శాస్త్రాల్లో వాసనాక్షయము అనే పద్ధతిలో చెప్తూ ఉంటారు. సిద్ధాంతంలో చెప్పినప్పుడు ఆత్మ ఎప్పుడు ఆనందమే, ఇంకేముంది చేసేది, దాన్ని తెలుసుకో అన్నట్టుగా ఉంటుంది. ఇట్లా ఎవరైనా నేను తెలుసుకున్నాను కానీ మళ్లీ విషయాల మీదకి పోతున్నదే అని అడిగితే ఎందుకు అంటే వాసనాక్షయము కావాలి. ఎట్లా కావాలి? ఆత్మజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎటువంటి వాసన ఎప్పుడు బయటకు వచ్చినా నేనెవరు, నాకు దానికి సంబంధం ఏంటి, అది ఉన్నా లేకపోయినా నేను హాయిగానే ఉంటాను కదా, ఇటువంటి మననము ధ్యానము చేస్తూ ఉండటం ద్వారా వాసనాక్షయం జరగాలి. తరువాత సంభాషణ 541. ఒక సందర్శకుడు భగవాన్ గారిని అడిగారు, ఈ ప్రపంచంలో చాలా దుఃఖం ఉన్నది, దానికి ముఖ్యమైన కారణం ప్రపంచం నిండా ఉన్నటువంటి దుర్మార్గులు. మరి ఇక్కడ మనం సుఖాన్ని పొందటం ఎట్లా కుదురుతుంది? మహర్షి గారు అంటున్నారు, అందరూ మనకు గురువులే. దుర్మార్గులు వాళ్ళు చేసే దుష్ట కార్యాల వల్ల నా దగ్గరకు రాకు అని చెప్తున్నట్లుగా ఉంటుంది. ఇక మంచివాళ్ళు ఎల్లప్పుడూ మంచివాళ్లే, నన్ను చూసి నేర్చుకో అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి అందరూ మనకు గురువులే అన్నారు. తరువాత సంభాషణ 542. అన్నామలయ్య అడిగారు, నాకు అన్ని వసతులు ఉన్నటువంటి ఒక ఏకాంత స్థానంలో ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని ఉంటుంది. అటువంటి కోరిక మంచిదేనా? మహర్షి గారు చెప్తున్నారు, అటువంటి ఆలోచనలు మరొక జన్మను కలిగిస్తాయి. నువ్వు ఎక్కడ ఉంటే, ఏ విధంగా ఉంటే ఏమిటి, అసలు విషయం మనస్సు ఎల్లప్పుడూ తన మూలంలో నివసిస్తూ ఉండాలి. తరువాత సంభాషణ 543. ఒక సమయంలో
చాలా మంది సందర్శకులు వచ్చారు. వాళ్ళందరూ భగవాన్ గారికి నమస్కరించి చాలా మంది ఇదే మాట, మాకు భక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి, భక్తిని ఇవ్వండి, ముక్తిని ఇవ్వండి అని చాలాసేపు ప్రార్థించారు. మహర్షి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత అన్నారు, వాళ్ళందరికీ భక్తి మోక్షము కావాలట. నిన్ను నువ్వు నాకు ఇచ్చేసుకో అంటే, అర్పణ చేసుకో అంటే ఆ పని మాత్రం వాళ్ళు చెయ్యరు. మరి మోక్షం ఎట్లా వస్తుంది? అదండి ఎక్కడో పురాణాల్లోనో లేదా పెద్దవాళ్ల వలనో విని మోక్షం అంటే చాలా గొప్ప విషయం అనుకుని మోక్షం ఉండి అని అడుగుతారు. దాని అర్థం ఏంటి? తనను తాను ఇచ్చేసుకుంటే, అంటే శరీర మనస్సు ఇంద్రియములు ఇటువంటి వాటిని ఇచ్చేసుకుంటే మిగిలి ఉండే స్థితే మోక్షము అన్న అర్థంలో మహర్షి గారు మాట్లాడారు. సంభాషణ 546. అన్నామలయ్య గారు అడిగారు, ఒక మనిషి చాలా మంచి కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ బాధలే కలుగుతూ ఉంటాయి. మరొకడు అన్ని చెడ్డ పనులే చేస్తూ ఉంటాడు, కానీ వాడు హాయిగా ఉంటున్నాడు. ఎందుకు ఇట్లా జరుగుతోంది? మహర్షి గారు చెప్తున్నారు, సుఖము దుఃఖము అనేవి పూర్వకర్మల యొక్క పరిణామం. ఇప్పుడు చేసేటటువంటి పనుల వల్ల కాదు. సుఖము దుఃఖము మారుతూ ఉంటాయి. వాటిని ఓర్పుతో అనుభవిస్తూ ఉండాలి. తన ఆత్మనే పట్టుకుని ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎవరైతే సుఖ దుఃఖాలను తనకంటే వేరుగా చూసుకుంటూ అతీతంగా ఉండగలుగుతాడో వాడే సుఖవంతుడు. తరువాత సంభాషణ 548. ఒక సందర్శకుడు ఒక కాగితం మీద రాసి మహర్షి గారికి ఈ ప్రశ్నలనిచ్చాడు. 1. ఈ ప్రపంచంలో కనపడుతూ ఉన్నటువంటి భేదాలు మొట్టమొదటి నుంచి, అంటే సృష్టి ఆది నుంచి వాటంతరకు వచ్చినాయా, లేక తర్వాత వచ్చినాయా? 2. ఈ సృష్టికర్త పక్షపాతం లేనివాడేనా? మరి అటువంటి వాడైతే ఒకడు కుంటివాడు, ఒకడు గుడ్డివాడు, ఈ విధంగా ఎన్నో తేడాలతో సృష్టి ఎందుకు జరిగింది? 3. 8 దిక్పాలకులు, 33 కోట్ల దేవకులు, 7 ఋషులు, వీరందరూ ఇప్పుడు కూడా ఉన్నారా? మనకి తెలుసు మహర్షి గారు ఇటువంటి ప్రశ్నల్ని ప్రోత్సహించరు, అనవసరం చెప్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ నీకు నువ్వే వేసుకో, నీ లోపలే సమాధానం దొరుకుతుంది. కాసేపు ఆగి మళ్లీ అన్నారు, ముందు మన ఆత్మని మనం తెలుసుకుంటే తక్కినవన్నీ తర్వాత వాటంతటవి వస్తాయి. మన ఆత్మని తెలుసుకోవాలి. తర్వాత సృష్టికర్త వాటిని గురించి విచారణ చేయవచ్చు. ముందు మన సంగతి తెలియకుండా దేవుడు మొదలైన వాటిని గురించి తెలుసుకోవాలనుకుంటే అది అజ్ఞానం అవుతుంది. తరువాత భాషణ 549. మహర్షి గారు ఒకసారి నమస్కారం అనే దాని గురించి ఇట్లా చెప్పారు. నమస్కారం అనేది పూర్వం మన ఋషులు దేవునికి తనను తాను అర్పించుకుంటున్నాను అన్న అర్థంలో ఉపయోగించటం మొదలుపెట్టారు. ఆ పని బాహ్యంగా ఇప్పటికే ఉంది, కానీ దాని ఉద్దేశ్యం మటుకు ఎవరు గుర్తించటం లేదు. నమస్కారం పెట్టేవాడు ఎవరికి నమస్కారం పెడుతున్నారో వారిని మోసగిద్దాం అనుకుంటున్నాడు.
చాలా వరకు ఈ నమస్కారాలన్నీ మోసకారులే. వారు చేసేటటువంటి పాపాలను కప్పిపుచ్చుకోవడానికి. దేవుణ్ణి వాళ్ళు మోసగించగలరా? తను చేసే నమస్కారాలన్నింటినీ దేవుడు అంగీకరిస్తాడని, తను మటుకు తన పాత జీవితాన్నే కొనసాగించవచ్చునని అనుకుంటారా? తరువాత భాషణ 550. సోమర్సెట్ మామ్ అనే ఆయన బాగా సుప్రసిద్ధుడైనటువంటి ఇంగ్లీష్ రచయిత. ఆయన భగవాన్ గారిని చూడటానికి వచ్చారు. ఆ తర్వాత ఆశ్రమంలోనే నివాసం ఏర్పరచుకున్న మేజర్ చాడ్విక్ గారి గదికి వెళ్లారు. అక్కడ కూర్చున్నప్పుడు ఆయన అకస్మాత్తుగా స్పృహ తప్పిపోయినారు. అప్పుడు మేజర్ చాడ్విక్ గారు భగవాన్ దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు ఆయన్ని ఒకసారి చూడటానికి రండి అన్నారు. అలాగే అని మహర్షి గారు ఆయన గదిలోకి వెళ్లి అక్కడ కూర్చుని సోమర్సెట్ మామ్ గారి వైపే చూస్తూ ఉండిపోయినారు. ఆయన మెల్లిగా స్పృహలోకి వచ్చి భగవానికి నమస్కరించారు. వారిద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చున్నారు. దాదాపు 1 గంట సేపు. కానీ ఏం మాట్లాడలేదు. ఆ రచయిత ఏదో అడుగుదాం అని ప్రయత్నించాడు గాని మాట్లాడలేకపోయాడు. మేజర్ చాడ్విక్ గారు ఏదైనా అడుగు అంటూ ఆయన్ని ప్రోత్సహించారు. అప్పుడు భగవాన్ గారు అన్నారు, అంతా అయిపోయింది. హృదయం నుంచి వచ్చేటటువంటి భాషణ అది. అన్ని సంభాషణలు మౌనంలోనే ఆగాల్సి వస్తుంది. తరువాత సంభాషణ 551. ఒక ఆయన మహర్షి గారిని అడిగారు, ఏమిటి ఆత్మవిద్య చాలా తేలిక అని చెప్తూ ఉంటారు అని. మహర్షి గారు, ఏ ఇతర విద్య అయినా తెలుసుకునేవాడు, తెలుసుకోవడానికి తగిన పని, తెలియబడిన విషయం అని 3 ఉంటాయి. ఇక్కడ ఆత్మజ్ఞానంలో అవన్నీ అవసరం లేదు. ఒక ఆత్మయే. అంతకంటే తేలిగ్గా తెలియబడేది ఏమైనా ఉంటుందా? అందువల్లనే అది చాలా తేలిక. నువ్వు చేయవలసిందల్లా నేనెవరు అన్న విచారణ మాత్రమే. తెలియబడవలసింది ఒకటి తనకంటే వేరుగా ఉంటే దానికి ప్రయత్నం చేయాలి. దగ్గరికి వెళ్ళడమో, దూరం తీసుకోవడం, దాని దగ్గరికి తెచ్చుకోవడమో, లేదా కళ్ళు చెవులు ఇట్లాంటివి వాడటమో, కనీసం మనస్సును వాడటమో పనిచేసి అప్పుడు తెలుసుకోవాల్సి వస్తుంది. నువ్వు తెలుసుకోవడానికి ఏ విధమైన పని చేయక్కర్లాట, ఊరకుంటే చాలు, నీ అనుభవం నీకు ఉంటూనే ఉంటుంది. అందువలన అది చాలా తేలిక అన్నారు. ఇంకా ఏమన్నారంటే, మనిషి యొక్క అసలు పేరే ముక్తి. చూడండి మాస్టర్ గారి స్థాయి. మనిషి యొక్క పేరే ముక్తి, అంటే ఎల్లప్పుడూ ముక్తుడే. తరువాత సంభాషణ 553. ఆశ్రమంలో ఎవరో ఒకరు భగవాన్ గారిని ఒకసారి అడిగారు, ఎందువలన మనం పాత జన్మల్ని గుర్తు పెట్టుకోలేకపోతున్నాము? మహర్షి గారు, దేవుడు అత్యంత కరుణతోటి పాత జన్మల్ని మనం మర్చిపోయేటట్లు చేశాడు. పూర్వజన్మలో మేము చాలా ధర్మాత్ములము అని తెలుసుకుంటే వాళ్ళకి గర్వం కలుగుతుంది. కాదు, మేము చాలా పాపాలు చేశాము కిందటి జన్మలో అని గుర్తుంటే ఇంకా కుంగిపోతారు. 2 పొరపాట్లే. తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడం ఒకటే సరి అయిన విషయం. భాషణ 554. ఒక నది ప్రవహిస్తూ పోయి
సముద్రంలో కలుస్తుంది. అదేవిధంగా మానవుడు కూడా తన ఆత్మలో మునిగే వరకు ఏవో పనులు చేస్తూ ఉంటాడు. తర్వాత అతని కర్మ ఆగిపోతుంది. తరువాత భాషణ 555. ఒకసారి కావ్యకంఠ గణపతి ముని గారు మహర్షి గారితో అన్నారు, ఒక మనిషి అతి సాధారణంగా బ్రతకడం కోసం నెలకు 3 రూపాయలు సరిపోతాయని నా లెక్క. ఆ రోజులండి 1938లో నెలకు 3 రూపాయలు చాలు కదా అన్నాడు ఆయన. మహర్షి గారు ఏమన్నారు, నేను ఉండటానికి ఏమీ అవసరం లేదు అని తెలుసుకుంటే అసలు హాయి అది అన్నాడు. అంటే ఏంటంటే మహర్షి గారు కొంచెం చమత్కారంగా చెప్పుండొచ్చు, నేనెప్పుడూ ఉంటాను, నాకు సాగు లేదు, అది తెలుసుకుంటే 3 రూపాయలు అక్కర్లేదు, 3 పైసలు కూడా అక్కర్లేదు, నేనెప్పుడూ ఉంటూనే ఉంటాను. తరువాత సంభాషణ 557. ఒక సందర్శకుడు అడిగాడు, భూమధ్య స్థానంలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉండే స్థానం మీద ఏకాగ్రత చెయ్యాలని చెప్తూ ఉంటారు, అది సరి అయినదేనా? మహర్షి గారు, నేనున్నాను అనే విషయం అందరికీ తెలుసు, దాన్ని వదిలేసి ఎక్కడెక్కడో దేవుణ్ణి వెతుకుతూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. 2 కనుబొమ్మల మడుమ దృష్టిని నిలిపితే ఏమిటి ఉపయోగం? దేవుడు ఆ ఒక్కచోటే కనుబొమ్మల మధ్యనే ఉంటాడు అనుకోవడం అవివేకం. అయితే అటువంటి సలహాలు ఉపదేశాలు ఎందుకు ఇస్తారంటే మనస్సుని కాస్త ఏకాగ్రతగా అటు ఇటు పోకుండా ఉండనీయటం కోసం. ఇది ఒక బలవంతమైనటువంటి పద్ధతి. ఇది మనస్సుని బలవంతంగా నిగ్రహించేటటువంటి పద్ధతుల్లో ఒకటి. అది ఏకాగ్రతను కలిగిస్తుంది. అయితే అన్నిటికంటే ఉత్తమమైనటువంటి మార్గం నేనెవరు అన్న విచారణ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య అంతా మనస్సుకే. ఆ సమస్యని మనస్సే తొలగించుకోవాలి. అంటే మహర్షి గారు చెప్పింది ఏంటండి, ముఖ్యమైన సమస్య అంతా మనస్సులో వస్తోంది, దాన్ని సరి చేసుకోవాలి. పద్ధతి ఏంటంటే నేనెవరని విచారణ. మరి ఏకాగ్రత కోసం అవి ఇవి చేయడం కాసేపు మనస్సు నిలబెట్టడానికి ఉపయోగిస్తుంది, అవి కూడా పర్వాలేదు, అదొక పద్ధతి. కానీ ఉత్తమమైన పద్ధతి ఇది అన్నారు. మళ్ళీ అడుగుతున్నారు, ఆహార నియమాలు పాటించాలా? మహర్షి గారు, సాత్వికమైనటువంటి ఆహారం మితంగా తీసుకుంటే మంచిది. ఆయన మళ్ళీ చాలా రకాల ఆసనాలు అంటే యోగాసనాలను చెప్తూ ఉంటారు. అందులో ఏ ఆసనం మంచిది అంటే పద్మాసనము, సిద్ధాసనము, వీరాసనము, వజ్రాసనం ఇట్లాంటివి ఉంటాయి కదా, అది వేసుకుని ధ్యానం చేయమంటూ ఉంటారు. ఏది మంచిది అని అడుగుతున్నాడు ఆయన. మహర్షి గారు, నిధిధ్యాసనం మంచిది. శ్రవణ మనన నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ధ్యానం, ఒక అభిప్రాయం లేక ఒక భావన. మనం శ్రవణము మననముల ద్వారా నిర్ధారించుకున్న దాని మీదే దృష్టి నిలబెట్టి ఉండటాన్ని నిధిధ్యాసన అంటారు. ఒక సందర్భంలో ధ్యానము అని కూడా అంటుంటాం. మహర్షి గారు ఏం చెప్పారు, అన్ని ఆసనములలోకి ఉత్తమమైనది నిధిధ్యాసనము అన్నారు. తరువాత సంభాషణ 558. ఒక సందర్శకుడు అడిగాడు, ఈ జీవితం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మహర్షి గారు, జీవితం యొక్క పరమార్థం ఏమిటి అని తెలుసుకోవాలి అనేటటువంటి ఇచ్ఛ పాత సత్కర్మల వలన కలుగుతోంది.
అంటే ఈ కోరిక పుట్టడమే గొప్ప విశేషం అంటున్నారు. ఎవరు ఆ విషయాన్ని తెలుసుకోక అటు ఇటు తిరుగుతూ ఉంటారో వారు తమ జన్మని వ్యర్థం చేసుకుంటున్నారు. అంటే మహర్షిగా చెప్పవలసిందని మనకు తెలిసిందే. ఏమిటి జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంటే తనను తాను తెలుసుకోవడమే. ఆ పని చేయకుండా ఊరికే అవి ఇవి చూస్తూ అనుభవిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే జీవితం దండగైపోతుంది. సంభాషణ 559. ఒక ఆయన భగవాన్ గారిని అడిగారు. భగవాన్ గారికి అన్ని తెలుస్తాయి, నేనెప్పుడు జ్ఞానినవుతానో చెప్పండి దయచేసి. మహర్షి గారు, నేను భగవాన్ గనక అయితే నాకంటే మరొకడు వేరుగా ఉండడు. జ్ఞానం ఎవరికి కలుగుతుందని చెప్పాలి? ఇంకా నేను మామూలు మనిషినే గనక అయితే తక్కిన వాళ్ళలాగా నేను కూడా అజ్ఞానినే. ఏ రకంగా చూసినా నీ ప్రశ్నకి సమాధానం రాదు. తరువాత భాషణ 560. ఒకరోజు భగవాన్ గారు స్నానం చేస్తుండగా కొంతమంది భక్తులు ఆయన చుట్టూ చేరి ఏదో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకరు అడిగారు, గంజా యొక్క ఉపయోగం ఏంటండి అని. మహర్షి గారు అప్పుడే స్నానం పూర్తి చేసి ఇట్లా అన్నారు, ఓ గంజానా, దాన్ని ఉపయోగించే వాళ్ళు చాలా సంతోషపడుతుంటారు, చాలా సుఖంగా ఉంటారు దాని ప్రభావం వల్ల. వాళ్ళ ఆనందం గురించి నేను ఏం చెప్పేది, వాళ్ళ ఊరికే ఆనందం ఆనందం అని అరుస్తూ ఉంటారు అని మహర్షి గారు కూడా ఒక నటుడిలాగా తూలుతున్నట్టుగా నడుస్తూ ఆనందం ఆనందం అంటూ వచ్చారు. అప్పుడు చుట్టూ ఉన్న భక్తులు కూడా నవ్వారు. మహర్షి గారు ఇంకా జారి పడిపోబోతున్నట్లుగా నటించి ఆయన చేతుల్ని అన్నామలై మీద వేశారు. అంటే అన్నామలై ఆయనకు సహాయకుడుగా ఉండేవారు కదండి, ఆయన మీద చేతులు వేసి ఆనందం ఆనందం అని మళ్లీ అరిచారు. అంటే ఇదేదో నాటకంలో యాక్షన్ లాగా. ఆ అన్నామలై అని ఆయన దాని గురించి తర్వాత రాసుకున్నాడు. ఏమనంటే, ఆ క్షణంలో నా జీవితంలో ఒక పెద్ద మార్పు కలిగింది. నేను అప్పటికి 8 సంవత్సరాలు ఆశ్రమవాసిగా ఉంటూ వచ్చాను. ఈ సంఘటన జరిగిన తర్వాత నాలో పెద్ద మార్పు వచ్చింది, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను అన్నారు. తరువాత 1938 అక్టోబర్ 21 సంభాషణ 562. విచార సంగ్రహంలో ఒక మాట వచ్చింది అని మొదలుపెట్టారు ప్రశ్న. విచార సంగ్రహం అంటే మహర్షి గారు రాసినటువంటి ఒక చిన్న గ్రంథం. ఒకరు ఎవరైనా ఆత్మను ఒకసారి సాక్షాత్కరించుకుంటే అంత మాత్రం చేత ముక్తుడైపోడు, వాసనల ప్రభావానికి లోనవుతూనే ఉంటాడు. దీని గురించి భగవాన్ అడిగారు. ఇది విచార సంగ్రహంలో ఉన్న ఈ వాక్యాన్ని గురించి. ఇందులో చెప్పబడినటువంటి సాక్షాత్కారం అనేటువంటిది జ్ఞానికి కలిగేటటువంటి సాక్షాత్కారమేనా లేక ఇతరులదా, ఇందులో ఏమైనా తేడా ఉందా అన్నారు. అంటే ఏంటి, జ్ఞానికి ఇంకా వాసనలు ఉంటాయా అన్న అర్థంలో. మహర్షి గారు చెప్తున్నారు, అనుభవం అనేది ఒకటే, ప్రతివాడికి తెలుస్తూనో తెలియకుండానో ఆత్మానుభవం ఉండనే ఉంటుంది. అయితే అజ్ఞాని యొక్క అనుభవం తన యొక్క వాసనల చేత కమ్ముకోబడి తెలియనట్లయిపోతుంది.
జ్ఞానిది అట్లా కాదు. జ్ఞాని యొక్క ఆత్మానుభవం దానికంటే వేరనిది, శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ ఒక మాట గుర్తించాలండి. జ్ఞాని అన్న మాటని సందర్భానుసారంగా వాడుతూ ఉంటారు. చాలా కాలంగా ఈ ఆత్మజ్ఞానాన్ని అభ్యాసం చేస్తున్నాడు అంటే శ్రవణము మననము చేస్తున్నాడు, అటువంటి వాళ్ళని జ్ఞాని అంటూ ఉంటారు. తర్వాత అప్పుడప్పుడు ఆత్మానుభవం కలుగుతూ ఉంటుంది, అటువంటి వాళ్ళని కూడా జ్ఞాని అంటుంటారు. ఇక్కడ మహర్షి గారు వాడినటువంటి అర్థం స్థిత ప్రజ్ఞుడు. అజ్ఞాని యొక్క అనుభవం అంతగా ఉపయోగించదు. అటువంటి వాడు తన మననము నిధిధ్యాసన అనేటువంటి అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడే జ్ఞానం దృఢం కావడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అప్పుడు ఆ సత్ స్థితిలో శాశ్వతంగా నిలిచిపోగలుగుతాడు. ఇది మనం ఎప్పుడు చెప్పుకునేదేనండి. భగవద్గీతలో కూడా చూసాం. ప్రజ్ఞ స్థిత ప్రజ్ఞ, జ్ఞానం గట్టిపడిన జ్ఞానము అని వాడారు అక్కడ. అట్లాగే కొన్ని చోట్ల పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటే సూటిగా అనుభవం కలగటం, తర్వాత దృఢాపరోక్ష జ్ఞానం బాగా దృఢమైపోవడం. బాగా దృఢమైందంటే ఆ వాసనలు లేకుండా పోయినాయి అని. ఆ స్థితి వచ్చే వరకు అడపాతడపా ఆత్మానుభవం యొక్క మెరుపుల లాంటి అనుభవాలు కలుగుతూ ఉన్నా మననము నిధిధ్యాసన మొదలైన సాధనలను కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? జ్ఞానం దృఢమయ్యే వరకు. దృఢం కావడం అంటే ఏంటి? ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది తన ఆత్మ ఎప్పుడు ఉన్నదే. ఇక మరుగున పడకుండా అదే అదే అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అది వచ్చే వరకు ప్రయత్నం చేస్తూ ఉండమన్నారు. మళ్లీ ప్రశ్న అడుగుతున్నారు. ఒక మనిషి ఏ ప్రయత్నాలు చేయకుండా అజ్ఞానిగానే మిగిలిపోతాడు. మరొకడు కొద్దిపాటి అనుభవం మెరుపులు అప్పుడప్పుడు చూసి మళ్లీ అజ్ఞానంలోకి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అంటే, ఒకడేమో మొదటి నుంచి అజ్ఞానంలో ఉన్నాడు, రెండో వాడేమో అప్పుడప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఆత్మానుభవాన్ని పట్టుకుని కూడా మళ్లీ అజ్ఞానంలాగా అంటే ఆత్మను మరిచిపోయినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. తేడా ఏంటి అన్నారు మహర్షి గారు. అప్పుడప్పుడు అయినా అనుభవం వచ్చి మళ్లీ అజ్ఞానంలో పడిపోయిన వాడికి సంగతి ఏంటంటే, వాడికి కలిగిన అంటే అప్పుడప్పుడు కలుగుతూ ఉన్న అనుభవాలు ఒకసారి కలిగినా సరే మళ్లీ మళ్లీ సాధన ప్రయత్నపూర్వకంగా చేసేటట్లు పురికొల్పుతూ ఉంటాయి. ఇదండి అందరు బాగా గుర్తించవలసిన విషయం. ఉత్త వాచా వేదాంతం, ఒక పుస్తక జ్ఞానం, ప్రతి 4 మాటలు అక్కడక్కడ విని చెప్తూ ఉంటే అదే మిగులుతుంది. అట్లా కాకుండా అనుభవంలో ఒక్కసారైనా సరే మంచి అనుభవం స్పష్టంగా కలిగితే అటువంటి అనుభవం కోసం మళ్లీ మళ్లీ ప్రయత్నం దానంతరది జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మనకి ఏదో ఒక మంచి ఇష్టమైన పదార్థం ఉందనుకోండి తినటానికి, అది తిన్నాం, బాగుంది అనిపించింది. తర్వాత మనసులో ఏమవుతుంది? మళ్లీ ఇంకోసారి తినాలి అనేటువంటి కోరిక ఏదో మూలం కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అది బయటపడుతుంది దానంతరది. కానీ లేక ఆ వస్తువు ఎక్కడైనా ఎదురు పడితే వెంటనే దూకుతుంది, కావాలని. ఎందుకు? అది కూడా ఒక వాసనలాగా తయారైంది, ఇది పలానా వస్తువు తినాలి అని. అదేవిధంగా ఒకసారి 2 సార్లు తన స్వరూపం స్పష్టంగా మనం చెప్తుంటాం, ఆగి చూడు, అబ్బా ఇదేదో బాగుందే అని మనస్సుకు అనిపిస్తే
తర్వాత మనస్సులో ఈ కోరిక మొదలవుతుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆగి చూద్దామా, ఆత్మానుభవం కోసం మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామా అనిపిస్తూ ఉంటుంది. ఈ అర్థంలోనే చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో, కొన్ని శాస్త్రాల్లో, ఒక్కసారి అనుభవం కలిగినా సరే వాడు ముక్తుడైపోతాడు. అయితే వెంటనే అని లేదు. ఒక్కసారి అనుభవం కలిగినా క్రమక్రమంగా అభ్యాసం చేయాలి అనేటువంటి కోరిక దృఢపడుతూ అభ్యాసం జరుగుతూ వాసనలు క్షీణిస్తూ ఎప్పటికైనా మోక్షం వస్తుంది. ఆ జీవన్ముక్త స్థితి కలుగుతుంది. అంటే ఒక్కసారి అనుభవం కలిగినా సరే అప్పటికప్పుడే వాడిని ముక్తుడు అనలేకపోయినా ఎప్పటికైనా సరే ఆ స్థితికి వస్తాడు. దాన్నే మహర్షి గారు కూడా ఇక్కడ చెప్పారు. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు. శృతి అంటే ఉపనిషత్తు ఇలా చెప్తోంది, సకృత్ విభాతోయం బ్రహ్మలోక. ఒకసారి ఆ జ్ఞానం కలిగినా కూడా బ్రహ్మలోకం నిలిచిపోతుంది అని. అదేంటి మరి అన్నారు మహర్షి గారు. అక్కడ చెప్పినటువంటిది అనుభవం శాశ్వతంగా నిలిచిపోయినటువంటి స్థితిని గురించి, ఎప్పుడో ఒకసారి కలిగేదాన్ని గురించి కాదు. ఇదేనండి ఈ శాస్త్రాల్లో రకరకాల భాష వాడినందువల్ల కొంత తికమ్మ కలుగుతుంది. దాన్ని తీసివేయడానికే ఒక మహానుభావుడు అంటే విద్యారణ్య స్వామి వారు ఇలా చెప్పారు. ఇందాక చెప్పిందే పరోక్ష జ్ఞానం అంటే వినటం వల్ల, శ్రవణం మననం మొదలైన వాటి వల్ల కొంత నమ్మకం కలగటం. ఆ తర్వాత అపరోక్ష జ్ఞానం నిధిధ్యాసనం మొదలైనవి చేస్తూ ఉండటం వలన మనస్సు ఆగి ఆత్మ యొక్క స్థితి స్పష్టంగా తెలియబడుతుంది. తరువాత ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలు వీటన్నింటినీ ఇంకా సాగిస్తూ ఉంటే అది దృఢపడుతుంది. దాన్ని దృఢ అపరోక్ష జ్ఞానము అనొచ్చు. మహర్షి గారు కూడా అది చెప్తున్నారు. ఒక్కసారి వినంగానే బ్రహ్మలోకం అనేటువంటిది అప్పుడప్పుడు కలిగేటటువంటి మెరుపులు లాంటి అనుభవం గురించి కాదు, శాశ్వతంగా నిలిచిపోయిన దృఢ ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ గురించి అన్నారు. ఇంతకుముందు సంభాషణలో కూడా ఇదే మాట వచ్చిందండి. ఒకసారి వినంగానే లేదా ఒకసారి అనుభవం కలగంగానే అది శాశ్వతంగా నిలబడదు, మళ్లీ మననము నిధిధ్యాసన చేస్తూ ఉండాలి అన్నారు. సరే, ఆయన మళ్లీ అడుగుతున్నాడు, ఒకసారి అంత స్పష్టంగా కలిగినటువంటి అనుభవం మలుపుకు వచ్చి మళ్లీ అతడు అజ్ఞానంలో పడిపోతాడు అనటం ఎట్లా కుదురుతుంది? శ్రీ భగవాన్ దాన్ని వివరించడానికి ఒక కథ చెప్పారు. ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన ప్రజలను చక్కగా పరిపాలిస్తుండేవాడు. ఆయనకున్నటువంటి మంత్రుల్లో ఒక్కతను తన పదవిని దుర్వినియోగం చేస్తూ స్వంత లాభాన్ని పొందడానికి చూస్తుండేవాడు. తక్కిన మంత్రులందరూ మంచివారు. వారికి ఈ ఒక్క మంత్రి చేస్తున్న పనులు నచ్చక వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. ఏంటి? ఆ రాజభటులు వాళ్ళందరికీ చెప్పి పెట్టారు, అతగాన్ని లోపలికి రానివద్దు. సరే, ఎవరు రానిటలా, రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదంటున్నారు. రాజుగారేమో ఏంటి ఆ మంత్రి రావట్లేదు అని మధ్య అడిగేవాళ్ళు. తక్కిన మంత్రులు ఇతర రాజోద్యోగులందరూ కలిసి ఆయనకి ఒంట్లో బాగలేదండి అన్నారు. మళ్ళీ 2 రోజులు కొంచెం తగ్గినట్టుగా ఉందండి, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కొంచెం పెరిగిందండి, ఇట్లా అవి ఇవి చెప్తున్నారు. రాజుగారు, నేను వెళ్లి చూసొస్తాను ఆయన అన్నాడు. అయ్యో అదేంటండి, తాము మంత్రి ఇళ్లకు మీరు వెళ్లకూడదండి, రాజధర్మం కాదు అని చెప్పారు. ఇట్లా కొంతకాలం నడిచిన తర్వాత ఆయన చనిపోయినాడండి అని చెప్పారు. రాజుగారు కాసేపు బాధపడ్డాడు. ఈ మంత్రి ఎవరు? వెలివేయబడ్డ మంత్రి ఇదంతా తెలుసుకుంటూ ఉన్నాడు తన గూఢచారుల చేత. ఎట్లాగైనా రాజుగారిని కలవాలి, ఎట్లాగూ అనుకుని ఫలానా రోజున రాజుగారు పల్లకీలోకి బయటకు వస్తాడు అని తెలిసి
ఎవరికి తెలియకుండా ఒక పెద్ద చెట్టు దోవలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రాజుగారి పల్లకి ఆ ప్రాంతానికి రాగానే ఆ చెట్టు మించి ఒక్కసారిగా దూకి, అయ్యా రాజుగారు, నేను ఫలానా వాడినండి నేను అని అరిచాడు. రాజుగారు గుర్తుపట్టాడు. కానీ తక్కిన మంత్రుల్లో ఒక ఆయన ఇంత విభూది లాంటిది ఒకటి తీసి గాలిలోకంతా చల్లాడు. రాజుగారు కళ్ళు మూతలు పడ్డాయి. తరువాత అక్కడున్న బాజా భజీంత్రుల్ని పెద్దగా వాయించమన్నాడు. తరువాత ఆ పల్లకిని కూడా తొందరగా పోనీయమన్నారు. ఇదంతా చేసిన తర్వాత రాజుగారికి ఒక అభిప్రాయం కలిగించాడు. ఆ చెట్టు మీద దూకొచ్చినటువంటి మంత్రి నిజంగా మనిషి కాడు, అది దయ్యము. రాజుగారు ఆ మాట నమ్మాడు. సరే, ఇక మంత్రి చేసేదేం లేక కొంతకాలం అయిన తర్వాత ఇల్లు విడిచి అడవిలోకి వెళ్లి తపస్సు చేసుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత రాజుగారు కూడా వేట కోసమో మరొక దానికోసం అడవిలోకి వెళ్లారు. అప్పుడు ఈయన్ని చూసి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే ఆగకుండా తనలో తాను వేగంగా వెళ్లిపోయినాడు. ఎందుకు? అది దయ్యమేమో అనుకుని. ఇది కథ. మహర్షి గారి కథలో చెప్పదలుచుకున్న నీతి ఏంటంటే, వాడు స్పష్టంగా మనిషి కనపడ్డప్పటికీ ఇతరులు అతడు మనిషి కాదండి, దయ్యమండి అని నమ్మించినందువలన అతన్ని గుర్తుపట్టలేకపోయినాడు. అదేవిధంగా ఒకసారి రెండుసార్లు ఆత్మానుభవం కలిగినప్పటికీ ఈ శరీరము, ఇంద్రియము, మనస్సులు వీటితో ఇంతకు ముందు ఉన్నటువంటి తాదాత్మ్యం చాలా దృఢంగా ఉన్నందువలన ఈ కలిగిన అనుభవం ఎక్కువసేపు నిలబడకుండా చేస్తుంది. కాసేపు కాగానే మర్చిపోయి ఏదో ఎప్పుడో ఒకసారి అట్ట అనుభవం కలుగుతూ ఉంటుంది. అయినా ఈ వ్యవహారము సుఖదుఖాలు తప్పవు కదా ఇట్లా అనుకుంటాడు. కానీ ఉండవలసిన స్థితి ఏమిటి? సరియైన స్థితి. చక్కటి శ్రవణము మననము చేసి విచారణ బాగా చేసిన వాడు ఏమనుకుంటాడు? ఒక్కసారి అనుభవం కలిగినా అది నా స్వరూపము. ఇది ఒక ముఖ్యమైన ఘట్టం అండి. అనుభవం కలగటమే ఒక రకమైన కష్టం అనుకుంటే, ఆ అనుభవం మరేదో కాదు, నా స్వరూపమే, నేనే అని నమ్మకం కలగటం, ఇది మరింత కష్టమైన ఘట్టం. అదేదో పెద్ద మెరుపులా కనిపించింది, పెద్ద వెలుతురు కనిపించింది, లేక దేవుడు ప్రత్యక్షమైనాడు, నాకేదో హృదయంలో ఆ పద్మం వికసించింది, ఇట్లాంటి మాటలేవో చెప్పుకుంటాడు. కానీ నేనే ఆ నిశ్చలానుభవం అని అనిపించదు. ఎందువలన? మహర్షి గారు ఇప్పుడు చెప్పిన కథలో లాగా స్పష్టంగా కనపడ్డా అది నేనే అని నమ్మబుద్ధి కాదు. అటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎవరికి ఉంటుందంటే, విచారం లేకుండా ఆత్మానుభవం పొందిన వాళ్ళ సంగతి. అంటే యోగము, ప్రాణాయామము, లేదా చక్రాల ఉపాసన, ఇటువంటి చాలా ప్రక్రియలు ఉన్నాయి. అటువంటి అభ్యాసాల్లో కూడా మనస్సు ఆగుతుంది. స్పష్టమైన ఆత్మానుభవమే అది. కానీ అదేదో వేరే అనుభవం కలిగింది అనుకుంటారు. ఫలానా దాని అనుభవం కలిగింది, ఫలానా దేవత యొక్క అనుభవం కలిగింది, ఇటువంటి ఏవో పేర్లు పెడతారు. కానీ నేనే అది అనలేరు. అందువలన శ్రవణము మననము చేసి నా స్వరూపం ఏంటి, నేనెవరు అని విచారిస్తూ పోయి ఆ అనుభవం పొందిన వాడేమో నేనే అని సక్రమంగా అర్థం చేసుకోగలుగుతాడు. తరువాత 1938 అక్టోబర్ 22 సంభాషణ 563. భగవాన్ని చూడటానికి కొందరు వచ్చారు. అందులో ఒకడు, నా మనస్సును నేను సక్రమంగా అట్టే పెట్టుకోవడం ఎట్లాగూ? మహర్షి గారు చెప్తున్నారు,
విచ్చలవిడిగా తిరిగేటటువంటి ఒక ఎద్దుని పచ్చగడ్డి మొదలైనవి చూపించి ఆశ పెట్టి దాన్ని అదుపులోకి తెచ్చుకోవచ్చు. అదేవిధంగా మనస్సును కూడా మంచి ఆలోచనలను పెంచుకోవటం ద్వారా సరి అయిన పద్ధతిలో పెట్టవచ్చు. ఆయన అడుగుతున్నాడు, కానీ అది నిలకడగా ఉండదే. మహర్షి గారు మళ్లీ అదే ఉదాహరణతో చెప్తున్నారు. విచ్చలవిడిగా తిరగటంలో ఆసక్తి చూపించేటటువంటి ఎద్దుని మంచి పచ్చగడ్డి మొదలైనవి చూపించి దాని కొట్టంలోనే ఉండిపోయేటట్టు చేయగలగాలి. ఇప్పుడు పక్కవాళ్ల దొడ్లోకి వెళ్లటం మానేస్తుంది. తరువాత అక్కడ దేన్ని ఆశించి, అంటే పచ్చగడ్డి మొదలైనవి ఆశించి వెళుతోందో అదే ఆహారం లేక అంతకంటే మంచిది తన దొడ్లోనే దొరుకుతోంది అని దానికి నమ్మకం కలిగించాలి. కొంతకాలం తర్వాత అది ఆ కొట్టంలోనే ఉంటుంది, అటు ఇటు వెళ్లకుండా. ఇంకా కొంతకాలం గడిచిన తర్వాత బయటికి పొమ్మని తోలినా కూడా అది వెళ్లదు, అక్కడే ఉండాలనిపిస్తుంది. ఎందుకు? దానికి కావాల్సింది అక్కడే దొరుకుతుంది కాబట్టి. అదేవిధంగా మనస్సుని మంచి అలవాట్ల ద్వారా శిక్షణ ఇచ్చి కాపాడుకోవాలి. క్రమంగా అది సత్ ఆచారం అంటే మంచి ఆచారం, అంటే మంచి నడవడి కలిగిందై ఉంటుంది. దుష్ట మార్గాల వైపు పోకుండా ఉంటుంది. ఆయన అడుగుతున్నాడు, ఈ మనస్సుని మంచి త్రోవలో పెట్టేటట్టు చేయటానికి మనస్సుకి మనం చూపించవలసినటువంటి మంచి మార్గం ఏమిటి? ఇది విచ్చలవిడిగా తిరిగే ఎద్దుకి పచ్చగడ్డి మొదలైన ఆశ చూపించినట్లు మనస్సుకి ఏం చేయాలి అని మహర్షి గారు దైవ భావములు అన్నారు. అంటే ఇది అందరికీ సరిపోయేటట్టుగా చెప్పారు. ఆ అడిగిన ఆయన స్థాయిని గమనించుంటారు. ఇవి అడిగేది ఎవరు, నువ్వెవరో చూసుకో అట్లా చెప్పకుండా దేవుని గురించిన భావాలు పెట్టుకో, భగవన్నామం మొదలైనవి చేసుకో అని ఆయనకు తగినట్టుగా చెప్పారు. తరువాత 1938 అక్టోబర్ 23 సంభాషణ 564 పండిట్ బాలా కాక్ధర్ అని ఆయన కాశ్మీర్ దేశంలో ఒక జాగీర్దార్, అంటే మన దగ్గర జమీందారులు అట్లా ఉండేవాళ్ళు పూర్వం. అట్లాంటి ఆయన శ్రీనగర్ నుంచి భగవాన్ యొక్క దర్శనం చేసుకోవాలని దీపావళి రోజున వచ్చాడు. భగవాన్ గారికి ఒక కాగితాల చుట్ట ఇచ్చాడు. అందులో ఆయన యొక్క జీవితం, ఆయన చేసే పనులు, ఆయన హోదా స్థాయి మొదలైనవన్నీ ఉన్నాయి. భగవాన్ గారితో ఆయన చాలాసేపు తన వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి మాట్లాడారు. ఆయన అడిగిన ప్రశ్నల్లో ఒకటి, నేను భగవాన్ గారి దర్శనమై గొప్ప విషయాలు నేర్చుకున్నాను కాబట్టి ఇక ఇంతవరకు నేను చేస్తూ ఉండిన మంత్రాలు, తంత్రాలు, పూజలు ఇవన్నీ గంగలో పడేసేనా అన్నాడు. మహర్షి గారు ధర్మశాస్త్రాలు నిర్ణయించినటువంటి పూజ రోజు చేస్తూ ఉండటం మంచిదే. అది మనస్సును శుద్ధం చేయడానికి ఉపయోగిస్తుంది. తాను చాలా అభివృద్ధి పొందినటువంటి సాధకులని ఈ పూజలు మొదలైన వాటి అవసరం లేదని అనిపించినప్పటికీ ఇతరుల కొరకుగా అది చేస్తూ ఉంటే మంచిది.
ఆ విధంగా ఒకరు చేస్తూ ఉంటే అతని పిల్లలు, అతని మీద ఆధారపడ్డ కుటుంబము మంచి అలవాట్లు నేర్చుకోగలుగుతారు. తరువాత సంభాషణ 565. మైసూర్ నుంచి వచ్చిన ఒక పెద్ద మనిషి అడిగాడు, మనస్సుని సరైన పద్ధతిలో ఉంచటం ఎట్లా? ఇంతకుముందు సంభాషణ అడిగినట్టేనండి. మాస్టర్ గారు దీనికి ఏం చెప్తారో చూద్దాం. అభ్యాసం ద్వారా దానికి మంచి ఆలోచనలను ఇస్తూ ఉండు. మంచి పద్ధతులతో, మంచి ఆలోచనలతో దానికి శిక్షణ ఇవ్వాలి. కానీ అది చంచలంగా ఉందే, ఇందాక అడిగినట్టే అడిగారు. మహర్షి గారు చెప్తున్నారు, భగవద్గీత ఏముంటుంది? శనై శనై ఉపరమేత్, మెల్లిమెల్లిగా దానిని నిశ్చలం చెయ్యి. ఆత్మసంస్థం మనఃకృత్వా, ఈ మనస్సుని ఆత్మయందు నిలబడేట్టు చెయ్యి. అభ్యాస వైరాగ్యాభ్యాం, అభ్యాసము వైరాగ్యముల ద్వారా. ఇవన్నీ సాధనకు మనకొచ్చే మాటలు. మనం ముందు చూశాం వీటిని. కాబట్టి అభ్యాసం కావాలి, అభివృద్ధి నిదానంగా వస్తుంది. ఆయన మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు, ఆత్మసంస్థం అన్న మాటలో చెప్పబడినటువంటి ఆత్మ ఏమిటి? మహర్షి గారు, నీ ఆత్మ గురించి నీకు తెలీదా అన్నారు. నువ్వు ఉన్నావు, నీ ఉనికిలో అనుమానం ఏమీ లేదు కదా, లేక నేను లేనంటావా? ఒకవేళ నువ్వు లేకపోతే అప్పుడు ఆత్మ అంటే ఏమిటి అని అనిపించవచ్చు. కానీ ఏ ప్రశ్న అడగాలనుకున్నా ముందు నువ్వు ఉండాలిగా. నువ్వు అడిగే ప్రశ్నే తెలియజేస్తోంది నువ్వు ఉన్నావు అని. ఆ నువ్వు ఎవరో కనుక్కో, అంతే చాలు. కిందటి సంభాషణలో కూడా ఇదే రకమైన ప్రశ్న వేస్తే దైవం మీద పెట్టు నీ ఆలోచనలు అన్నారు. సరే, అక్కడితో ఆయన ఆగాడు. అంటే ఆయన స్థాయిగా సరిపోయింది. ఈయన ఇంకా అడుగుతున్నాడు, నా మనస్సు నిలబట్టలేదు, ఏం చేయాలి? ఇంకా అడుగుతుంటే మహర్షి గారు ఇంకొంచెం చెబుతున్నారు. నువ్వెవరో తెలుసుకో అంటే ఆయన అడుగుతున్నాడు, నేను చాలా పుస్తకాలు చదివాను, కానీ నా మనస్సు ఆత్మ వైపుకు తిరగటం లేదు. మహర్షి గారు, ఎందుకంటే ఆత్మ పుస్తకాలలో ఉండదు, అది నీలో ఉంటుంది. పుస్తకాలు చదవడం అనేది ఒక పండితుడిని తయారు చేయవచ్చు, దాని ప్రయోజనం అంతవరకే. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? మహర్షి గారు తన పద్ధతులు చెప్తున్నాడు, నీవే ఆత్మవు, అది సాక్షాత్ అంటే ఇప్పుడే ఇక్కడే ఉంటుంది. ఇంకా కార అనే మాటకి అర్థం లేదు. ఇటువంటి సంస్కృతంలో కారము అంటే ఏదో ఒక పని జరగటం, సాక్షాత్కారం అనేటువంటి పని అర్థం కాదు. అది సాక్షాత్తే, సాక్షాత్కరింపజేసుకోవడం అనే పని కాదు. ఈ ప్రశ్న ఏం తెలియజేస్తుందంటే నేను ఆత్మను కాను అని అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. లేదా అక్కడ రెండు ఆత్మలున్నాయి, ఒకటి మరొక దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి అని. ఇవన్నీ అసంబద్ధాలు. నీవు ఈ స్థూల శరీరంతో తాదాత్మ్యం చెందుతున్నావు, అందువల్ల ఇప్పుడు ఈ ప్రశ్న వస్తున్నది. నిద్దట్లో వచ్చిందా ఈ ప్రశ్న? అప్పుడు నువ్వు లేకుండా పోయినావా? నీవు నిద్దట్లో ఉండినావు. ఈ రెండు అవస్థల్లోనూ తేడా ఏమిటి? ఇప్పుడు ప్రశ్న వస్తోంది, అప్పుడు రాలేదెందుకు అంటే నిద్దట్లో రాలేదెందుకు? ఇప్పుడు నువ్వు నిన్ను దేహంగా భావించుకుంటున్నావు. నీ చుట్టూ
అనేక విషయాలు కనపడుతున్నాయి. అదేవిధంగా అంటే అనేక పదార్థాలను చూసినట్లుగా ఆత్మను కూడా చూడాలి అనుకుంటున్నావు. అలవాటు యొక్క బలం అది. అంటే చూసి 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 అన్ని వస్తువుని కళ్ళతోటో చెవులతోటో వాసనతోటో మనం తెలుసుకుంటున్నాం. ఆత్మను కూడా అదే విధంగా తెలుసుకోవాలి. అంత బలంగా ఉంది వాసన. ఏ ఇంద్రియము, మనస్సు, విచారణ, ఆలోచించడము, భావము ఏమీ లేకుండా ఆత్మను తెలుసుకోవడము అంటే అది అసంభవమైన విషయంగా కనిపిస్తోంది. ఇప్పుడు అంత అలవాటు పడిపోయినాం. ఏ చూసినా సరే బయట ఉంటుంది అని. లోపలే ఉన్నదాన్ని, నేనే ఉన్నదాన్ని చూసుకోవటం వింటూ మహా అద్భుతంగానూ అసంభవంగానూ కనిపిస్తోంది. ఆ మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఈ ఇంద్రియములు అనేటువంటివి కేవలం పనిముట్లు మాత్రమే. అసలు ద్రష్ట అంటే చూచేది నువ్వు ద్రష్టగానే ఉండు. అంతకంటే చూడటానికి ఏముంటుంది? గాఢ నిద్రలో నీ స్థితి అదే. అందువలన ఈ ప్రశ్న అంటే ఆయన అడిగిన ప్రశ్న అంటే ఆత్మ సాక్షాత్కారం అనేది అసలు ఉదయించకూడదు. ఆత్మ సాక్షాత్కారం అంటే అనాత్మ నిరసనం మాత్రమే. అంటే ఏంటంటే ఆత్మ కాని దానిని తీసేయడం, తొలగించడం. తీసేయడం ఎట్లా తీసేస్తాం? శరీరాన్ని, ఇంద్రియాన్ని, మనసుని తీసి కోసేసి పక్కకు పడేయడంలా కాదు. నేను కాదు అని తెలుసుకోవడమే తీసేయడం. ఇవన్నీ నేను కాదు అని తీసి పడేస్తే ఆత్మ ఎప్పుడు ఉండనే ఉన్నది. అది చెప్తున్నారు. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఆత్మ ఒకటే ఉందా లేక అనేకమైన ఆత్మలు ఉంటాయా? మహర్షి గారు ఇదే మళ్ళీ ఆ గందరగోళం. నువ్వు ఈ శరీరంతో ఏకీభావాన్ని చెంది నేనిక్కడున్నాను, వాడెక్కడున్నాడు, అక్కడ ఇంకొకడున్నాడు, ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నావు. ఇక్కడ ఎన్నో శరీరాలను చూస్తున్నావు, ఎన్నో ఆత్మలున్నాయి అనుకుంటున్నావు. కానీ నువ్వు నిద్దట్లో ఈ విధంగా అనుకున్నావా? నేనిప్పుడు నిద్రపోతున్నాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని నేను మేల్కొల్పాలి అని. అసలు ఇది కాక వేరే ఏమైనా ప్రశ్నైనా వస్తాయా? ఎందుకు రాలేదు అంటే నిద్దట్లో, ఎందుకంటే నీవు ఒక్కడవే, ఎక్కువ లేవు. అంటే ఇందాక నేను అడిగిన ప్రశ్న, ఆత్మలు జీవాత్మలు అనంతంగా ఉంటారు, పరమాత్మ ఒక్కడుగా ఉంటాడు కదా అని అద్వైతమా అన్నట్లుగా అడిగాడనమాట. మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, నా తత్వము ఏంటి అంటే అసలైన స్వభావం నాది ఏమిటి? మహర్షి గారు, నువ్వుగా ఉండటమే నీ తత్వం. నీ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మరొకడెవడైనా ఉన్నాడా? నీ తత్వం కంటే వేరుగా నువ్వు ఉండగలవా? నువ్వు ఉన్నావు కాబట్టే ఈ ప్రశ్నను అడగగలుగుతున్నావు. నీ ఉనికియే నీ తత్వం. ఈ తత్వము మొదలైన వాక్పటాటోపాన్ని వదిలేసి నీ స్వరూపంలోనూ నిలబడుండు. శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే, అనాత్మ విషయం మీద నీ సమయాన్ని వృధా చేసుకోకు. అనాత్మ అంటే ఆత్మ కానిదాన్నంతా వదిలేసేయి. అప్పుడు నీ తత్వము శుద్ధంగానూ ఒక్కటిగానూ ఎల్లప్పుడూనూ ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఇదంతా అర్థమయ్యో కాకనో. నేను నా తత్వాన్ని తెలుసుకోవాలి,
అట్లాగే నా ధర్మం ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటాం. మహర్షి గారు నీ తత్వాన్ని ముందు తెలుసుకో, తరువాత నీ ధర్మాలేమిటి అని అడగచ్చు. నీ ధర్మం ఏమిటి అని తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఉండాలి కదా. నీ ఉనికిని నువ్వు స్పష్టంగా అనుభవంలో చూడు, తరువాత నీ ధర్మాల గురించి నువ్వు ఆలోచించవచ్చును. తరువాత 1938 అక్టోబర్ 26 సంభాషణ 566 ఒక తమిళ పత్రిక ఆర్యధర్మం అనేది వచ్చింది. అందులో వైరాగ్యం అన్న దాని మీద ఒక వ్యాసం వచ్చింది. భగవాన్ గారు ఎవరో అడిగిన దానికి సమాధానంగా అది చదివి వినిపించారు. అందులో ఏముందంటే కొంచెం క్లుప్తంగా చెప్తే, వైరాగ్యము అంటే విరాగము, రాగము లేకుండా ఉండటము. రాగం అంటే ప్రేమ, ప్రీతి, కోరిక, బంధము, సంగము ఇట్లాంటి వాటి చెప్పుకోవచ్చు. ఒక దాని మీద ఉండేటువంటి మంచి అభిప్రాయం. సాధారణంగా అది విషయాల మీద ఉంటుంది. అది లేకుండా ఉండటము వైరాగ్యం. వైరాగ్యం అనేటువంటిది బాగా వివేకం కలిగిన వాళ్ళకే ఉంటుంది. అయితే సాధారణంగా ఈ మాటని కొంచెం తక్కువ రకం అర్థాల్లో కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి, నేను సినిమాలకు వెళ్లాలనుకోవట్లేదు అంటే అదేదో వైరాగ్యం ఉన్నట్లుగా చెప్తారు. అటువంటి పొరపాటు వ్యాఖ్యానాలు ఇంకా ఎన్నో సందర్భాల్లో మనకు కనపడుతూ ఉంటాయి. అట్లాగే మనం వింటూ ఉంటాం, కుక్క కనపడింది, రాయి కనపడలేదు, రాయి కనపడింది, కుక్క కనపడలేదు. సాధారణంగా దీనికి చెప్పే అర్థం ఏంటంటే, కుక్క కనపడింది, కుక్కను కొట్టడానికి వెతికితే రాయి కనపడలేదు. ఇంకొకసారి రాయి కనపడింది కానీ కొట్టడానికి కుక్క లేదు. అంటే అది ఉంటే ఇది లేదు, ఇది ఉంటే అది లేదు అన్న అర్థంలో వచ్చేటట్టుగా ఆ సామెతను వాడుతూ ఉంటారు. తమిళంలో ఉన్నట్టుంది, తెలుగులో అంతగా వాడటం లేదు మనం. కానీ ఈ సామెతకి మరింత లోతైన అర్థం ఉన్నది, అసలర్థం అని చెప్తున్నారు. ఒక ధనవంతుడి ఇంటి ముందు భయంకరమైనటువంటి ఒక కుక్క గేటుకి గొలుసులతో కట్టివేసిబడి కనిపిస్తోంది. కానీ నిజానికి అది నిజమైన కుక్క కాదు. ఒక రాతిని ఆ విధంగా చెక్కారు చాలా నైపుణ్యంతో. అది చూడటానికి నిజంగా బతికున్న కుక్క అన్నట్లుగా అనిపించేది. రోడ్డంబడి వెళ్లేటువంటి వాడు ఒకడు దాన్ని చూసి భయపడి పరిగెత్తి కిందపడి దెబ్బ కూడా తగిలించుకున్నాడు. ఎవరో ఆ ప్రాంతమైన విషయం తెలియజేశాడు, అది నిజంగా కుక్క కాదు, రాయేను, భయపడక్కర్లేదు అని. తర్వాత ఇంకొకసారి అదే మనిషి ఆ రోడ్డంబడి వెళ్లేటప్పుడు దాన్ని చూసి భయపడకుండా, ఆహా ఎంత బాగా చెప్పారు, ఎంత కళాత్మకంగా ప్రాణం ఉట్టిపడేటట్లుగా ఉంది అని మెచ్చుకున్నాడు. అందువలన ఆ సామెత వచ్చింది. ఏంటి, రాయి చూస్తే కుక్క లేదు, కుక్క చూస్తే రాయి లేదు. చూడండి, ఇది వేదాంత సంబంధమైన అర్థం ఉంటుంది ఇందులో. ఇది రాత్రి చేసిందే కదా అన్నట్టు చేస్తే కుక్క మనస్సులో లేనట్టే. అమ్మో ఇది కుక్కరా అంటే రాయి లేనట్టు, నిజంగా కుక్క ఉన్నట్లు. ఇప్పుడు జ్ఞాని అయిన వాడు అంటే నిజంగా యథార్థ స్థితి ఉన్నట్టుగా తెలుసుకోవడం ఏమంటాడు, ఇది రాయి, కుక్కలాగా కనబడటము ఆ శిల్పి చెక్కినవాడు మనకు భ్రమ కలిగేటట్టుగా చేశాడు. దీన్ని సాధారణంగా వేదాంతంలో చెప్పే మిథ్య, మాయ అంటుంటాం చూడండి. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. దేవుడు ఒక్కడే సత్యం, ఈ ప్రపంచమంతా మిథ్య, లేనిదే అన్నప్పుడు ఈ ఉదాహరణ చెప్పచ్చు. పరమాత్మ ఎప్పుడు ఉంటాడు, పరమాత్మను చూసి ప్రపంచం అనుకోవడం
మిథ్య. ఇంకా ఏం చెప్పారంటే అందులో అదే రకమైన సామెత ఇంకొకటి ఉన్నది. ఏనుగు కొయ్య కింద దాక్కుంది, కొయ్య ఏనుగును దాచిపెడుతోంది. అంటే అది కొయ్యతో చేసిన ఏనుగు. ఇందాక రాయి కుక్కలాగానే కొయ్యను చూస్తే ఏనుగు లేనట్లే, ఏనుగును చూస్తూ ఉంటే కొయ్య లేనట్లు. అంటే చూసే దృష్టిలో మార్పు రావాలి అంటానికి ఉదాహరణలు ఇవి. తరువాత ఆత్మ ఎల్లప్పుడూ సచ్చిత్ ఆనందమే. ఇందులో మొదటి రెండు అంటే సత్ చిత్ అన్ని అవస్థల్లోనూ అనుభూతి కలుగుతూ ఉంటుంది. అంటే నేనున్నాను, లేదా ప్రపంచం ఉన్నది 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 అని అనుభూతి ఉంటుంది. అట్లాగే చిత్ అన్నింటినీ తెలుసుకుంటున్నాను, ఇంద్రియముల ద్వారా మనసు ద్వారా తెలుసుకుంటున్నాను. ఇది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే అన్ని అవస్థల్లోనూ ఉంటుంది. కానీ ఆనందం అనేటటువంటిది నిద్దట్లో మాత్రమే అనుభూతికి వస్తుంది అంటారు. అంటే ఆనందాన్ని గురించి చెప్పాలంటే నిద్దట్లో ఆనందం లేదా అని మొదలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఆత్మ యొక్క యథార్థ స్వరూపము గాఢనిద్రలో ఉంటే జాగ్రత్త స్వప్న స్థితుల్లో ఎందుకుండదు? నిజం చెప్పాలంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది. జాగ్రత్త స్వప్నాల్లో కూడా అది పోలేదు. నిద్దట్లో అయితే మనస్సు లేదు, ఆత్మ తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది. తక్కిన రెండు అవస్థల్లో అంటే జాగ్రత్త స్వప్నాలలో ఆత్మ నుండి వచ్చిన ప్రతిబింబ చైతన్యం మాత్రమే ప్రకాశిస్తూ ఉంటుంది. మరి ఆనందం, మానసిక క్రియలు ఆగిపోయినప్పుడు నిద్దట్లో బాగా తెలుస్తుంది. అయితే జాగ్రత్త అవస్థలో ఉండదా అంటే జాగ్రత్త అవస్థలో కూడా ప్రేమ, సుఖము, సంతోషము ఇట్లాంటి స్థితులు కలిగినప్పుడు తెలుస్తుంది. వాటిని ప్రియ, మోద, ప్రమోద అనే 3 మాటలతో చెప్తూ ఉంటారు. అవన్నీ మనస్సు యొక్క పనులే, అంటే మానసికమైనటువంటి క్రియలే. ఇది 3 మాటలతో చెప్పారు, ప్రియ, మోద, ప్రమోదములు. వాటి వివరణ వస్తుంది ఇప్పుడు. ఒక మనిషి బజారులో నడుస్తూ ఉండగా అతనికి మంచి మామిడి పండ్లు కనిపించినాయి. అతడు వాటిని బాగా ఇష్టపడ్డాడు, కొన్నాడు. అతను ఎప్పుడు తిందామా అని ఆత్రంగా ఉన్నాడు. త్వరగా ఇంటికి వచ్చి తిన్నాడు, చాలా సంతోషపడ్డాడు. ఇక్కడ ఏం జరిగింది? పండ్లని బజారులో చూడంగానే అంతకుముందు వస్తూ ఉన్న ఏవేవో ఆలోచనలు తగ్గి ఈ పండు బాగుందే అని కొంత సంతోషం కలిగింది. దానిని ప్రియము అంటాడు. అంటే అది అక్కడ ఉంది, బాగుంటుంది అనగానే మనసులో కొంత మార్పు వచ్చింది, దాన్ని ప్రియము అన్నాడు. వాటిని కొని తనవిగా చేసుకున్నప్పుడు పర్వాలేదు ఇంక తినచ్చులే అని ఒక ధైర్యం వచ్చింది. దానిని మోదము అని పేరుతో చెప్పారు. ఇక తిన్నాడు, నాలుకకు తగిలింది ఇంద్రియానికి, మనస్సు సంతోషించింది, బాగా తృప్తి కలిగింది, దానిని ప్రమోదము అన్నారు. ఈ విధంగా జాగ్రత్త అవస్థలో కూడా సుఖం ఉంటుంది. ఎందువలన? రకరకాల ఆలోచనలు తగ్గినందువలన. ఇది వేదాంతంలో తరచుగా చెప్పేటటువంటి విషయం అండి. నిద్దట్లో మాత్రమే ఆనందం ఉందా ఇప్పుడు లేదా అంటే, ఇప్పుడు కూడా జాగ్రత్త అవస్థలో కూడా విషయాలను అనుభవించేటప్పుడు వచ్చే సుఖం కూడా తన సుఖమే, నిద్దట్లో ఉన్న సుఖమే. మరి విషయాలు ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు చెప్పినట్టు ప్రియమోద ప్రమోదములు అనే అవస్థను కలిగిస్తున్నాయి. ఆ అవస్థల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఇతర ఆలోచనలు తగ్గించడం. మామిడి పండును చూడంగానే
అప్పటిదాకా మనసులో నడుస్తూ ఉండిన రకరకాల ఆలోచనలు తగ్గినాయి కొంచెం. కానీ ఒక ఆలోచన ఉంటుంది, ఏమిటి? కొనుక్కోవాలని ఆ ఒక్క ఆలోచన మిగులుతుంది. కొన్న తర్వాత ఆ ఆర్తి ఇంకొంచెం తగ్గింది. అమ్మయ్యా, తినచ్చులే, ఇంకా కొనుక్కున్నాను కదా, మందే కదా అని అప్పటికే కొంత సుఖం వచ్చినట్టు అనిపిస్తుంది తినకపోయినా. ఎందువలన? కొనగలను లేను, తినగలను లేను అనేటువంటి భావం పోయి కొన్నాను కాబట్టి తినగలను అని ఒక ధైర్యం వచ్చింది. కాబట్టి ఆలోచనలు ఇంకా తగ్గినాయి. తిందాం కొద్దిసేపట్లో ఇంక తిందాం అనే ఆలోచన ఒకటి మిగిలి ఉంటుంది. సరే, తింటం మొదలుపెట్టినప్పుడు నాలుకకు తాను కోరుకున్న రుచి తగలంగానే ఆహా, ఇంక ఏ ఆలోచన లేదు. ఇతర ఆలోచనలు పోయినాయి. మామిడి పండు తినాలి అనే ఆలోచన కూడా పోయింది. తినకముందు ఊరికే చూస్తున్నాడు, తిందాం అన్నట్టుగా ఆ ఒక్క ఆలోచన ఉండి ఇతర ఆలోచనలను పక్కన నెట్టింది. తినటం మొదలుపెట్టినాక ఆ ఆలోచన కూడా పోయింది. అప్పుడు ఉన్నది ఆత్మానందము. ఎందుకు? అన్ని ఆలోచనలు అణిగినాయి కాబట్టి. అయితే దీన్ని సామాన్యంగా ఎవరు గుర్తించరు. గుర్తించకపోగా ఒక మిథ్యా జ్ఞానాన్ని బలపరుచుకుంటారు, పొరపాటు జ్ఞానాన్ని. ఏంటి? మామిడి పండును తిన్నందువలన, ఆ రుచి బాగున్నందువలన నాకు సుఖము కలిగింది. కానీ వేదాంతం ప్రకారం ఏం జరిగింది? నువ్వు కోరింది అనుభవించగలిగినప్పుడు మనస్సు కాసేపు శాంతించింది. అన్ని ఆలోచనలు అణిగిపోయి ఆహా అంటూ కాసేపు ఆగిపోయింది. ఆలోచనలు ఆగినందువలన సుఖం వచ్చింది. అది ఆత్మానందమేను. ఈ విషయాన్ని వేదాంతంలో చాలా ప్రాథమిక సత్యంగా బోధిస్తూ ఉంటారు. ఆత్మానందం గాఢ నిద్రలో ఉంటుంది అనేది తేలిగ్గా అర్థం కావడం కోసం అక్కడ మొదలుపెట్టి ఆత్మానందం చెప్తుంటారు. ఇంకొంచెం లోతుగా చూడటం మొదలు పెడితే జాగ్రత్త అవస్థలో కూడా అది ఉన్నది. ఎప్పుడు బయటపడుతుంది? తక్కిన ఆలోచనలు పక్కన పెడితే. తక్కిన ఆలోచనలు పక్కన పెట్టడానికి చాలా యుక్తులున్నాయి. అందులో విషయానుభవం కూడా ఒకటి. విషయాన్ని అనుభవించడం ద్వారా ఆలోచనలను పక్కకు పెట్టి ఆత్మానందాన్ని పొందుతున్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానందరూప శివోహం శివో